SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. యాక్షన్ సీక్వెన్స్ షాట్ మామూలుగా హీరో కాల్చొచ్చు, ఆ గాల్లోకి ఎగిరి అలా అంటే గాల్లో పడుకున్నట్టు ఉంటుంది. అక్కడ తన ఐస్ ఆ ఇంటెన్సిటీ అంటే నేను కంపేర్ చేయడం తప్పు, బట్ అర్థం అవడానికి ప్రేక్షకులకు అర్థం అవడానికి చెప్తున్నాను. మహేష్ బాబు గారి కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. నాకు ఆ షాట్లో నిజంగా ఈ కుర్రాడు ఏడడానికి వచ్చాడు అనిపించింది. నాకు షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా షాట్లో, లాంగ్ షాట్లో కొన్ని వాటిలో మహేష్ బాబు గారు లాగే నేను మహేష్ బాబు లాగే అంటే నువ్వు ఒకే ఫ్యామిలీ కదా. నేను ఒక రోజు అన్న జైక్స్ దగ్గరికి వెళ్ళి నేను మహేష్ గారితో సినిమా చేయనండి చాలా కదా నవ్వుతా. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది జయకృష్ణది. మీరు ఒకసారి సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది మీకు, చాలా బాగుంది స్క్రీన్ ప్రజెన్స్. అండ్ తన ఐస్ చాలా బాగుంది, కళ్ళు చాలా కరెక్ట్. నాకు ఈ సినిమా విషయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు పర్సనల్గా ఒక అభిప్రాయం ఉంటుంది సార్. నేను చాలా ఇంటర్వ్యూలో ఓపెన్గా కూడా చెప్పున్నాను. ఇప్పుడు కూడా ఇండియాలో టాప్ 5 బిగ్గెస్ట్ సూపర్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా అందులో మోహన్ బాబు గారు ఉంటారు. అది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకో ఆయన్ని మనం అంటే ఆయన 500 పైగా సినిమాలు చేశారు, అది వేరే విషయం. తర్వాత సెకండ్ ఇన్స్లో ఎందుకో మన ఇండస్ట్రీ ఆయన సరిగ్గా వాడుకోలేకపోయింది. బట్ మీరు ఈ సినిమాకి ఆయన కాస్ట్ చేసిన తర్వాత నాకు ఎక్కడ మోహన్ బాబు కనిపించట్లేదు, ఒక కొత్త మోహన్ బాబు కనిపిస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే ఏమి యూనో అంటే నేనేమో పెద్ద జాగ్రత్తలు అయ్యా నేను తీసుకోలేదు. నేను నా క్యారెక్టర్ ఏంటి, దీని లుక్ ఏంటి అని ఆయనతో చెప్పాము. దగ్గర లుక్ టెస్ట్ చేయించుకున్నాను. ఆన్ ద సెట్కి వచ్చిన తర్వాత కూడా ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా అదంతా కూడా ఆయన అడిగాడు నన్ను, ఎలా చేయను ఏంటి, ఎంతవరకు చేస్తే బాగుంటుందా అని. నేను చెప్పేవాడిని, సార్ నాకు ఈ బాడీ లాంగ్వేజ్ కావాలి, ఇది కావాలి, నా క్యారెక్టర్ తప్ప ఇంకేది కనిపించకూడదు. అవన్నీ కూడా మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము. మోహన్ బాబు గారు అంటే ఆయన దగ్గర జెన్యూన్గా ఉంటే అంటే ఆయన ఎంతలా కనెక్ట్ అవుతాడంటే షాక్ అవుతారు మీరు. ఆయన ఎప్పుడన్నా ఫోన్ చాలా రోజులకు కానీ నేను చెయ్యకపోతే ఆయన హర్ట్ అవుతారు పాపం. అంటే చాలా మంచి ఆయన అండి. యాక్చువల్లీ అదే చెప్తున్నాను కదా, మనం ఉండడాన్ని బట్టే అవతలవాడు ఉంటాడని. అసలు మీరు నమ్మరు, హీరో హీరోయిన్కి మధ్య ఉన్న కెమిస్ట్రీ కన్నా సినిమాలో నాకు మోహన్ బాబు గారికి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎక్కువ. అది చాలా బాగుంది. అంటే మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా క్యారెక్టరే గుర్తుంటుంది. అది అలా చెయ్యడం ఆయన గొప్పతనం. ఒప్పుకుని నువ్వు ఏది చెప్తా చేస్తాను అజయ్ అని చెయ్యడం ఆయన గొప్పతనం. ఆయన సీనియారిటీ ఏంటి, ఆయన హీరో, ఆయన ప్రొడ్యూసరు, ఆయన అన్నీ కదా మొత్తం. అంటే యూనివర్సిటీ ఓనరు, కానీ అవి ఏమీ ఉండవు సెట్కి వస్తే. డైరెక్టర్ కూర్చోకపోతేనే కూర్చోడు ఆయన. అసలు నేను నుంచుంటే ఆయన నుంచుని ఉంటాడు. ఆయన వేరే, అసలు మోహన్ బాబు గారిది వేరే. నేనేమంటా అంటే ఎవరిని మిస్ అవ్వద్దంట. న్యూ డైరెక్టర్స్ ఎన్న క్యారెక్టర్స్ ఉంటాయి, ఇప్పుడున్న డైరెక్టర్స్ అవి కూడా అసలు ఆయన ఒప్పించగలిగితే ఆయన ఖచ్చితంగా 1000% ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. బట్ మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాను, మీరు ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలి. అంటే మోహన్ బాబు గారితో పనిచేయడం కష్టము అని కొంతమంది ఒక అభిప్రాయాన్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసారు. సో మీరు పనిచేశారు కాబట్టి, న్యూ మేకర్స్కి మీరు కాల్ ఇచ్చారు కాబట్టి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా మోహన్ బాబు గారు అంత ఇబ్బంది పెడతారా? ఆ టాక్ నిజమా అబద్ధం? అన్నీ అబద్ధాలండి. నేను అదే చెప్తున్నాను కదా, జెన్యూన్ పీపుల్కి కనెక్ట్ అవుతాడు ఆయన. ఓకేనా, ఫేక్ పీపుల్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందులో ఆయన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. మోహన్ బాబు గారు చాలా సరదా మనిషి అండి ఆయన. అసలు ఆయన మేము మాట్లాడుకునే చెప్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ చెప్పకూడదు, అన్ని బీపులు పడతాయి. అంటే అంత ఓపెన్ అయ్యి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆయన అసలు నెక్స్ట్ లెవెల్. ఆయనకి డైరెక్టర్కి వాల్యూ ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది ఆయనకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. సూపర్ నేను చెప్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి కాస్త పక్కన పెడదాము. నేను మీ మేకింగ్ గురించి మాట్లాడతాను. మహాసముద్రం ఫస్ట్ షాట్, ఒక దారి, అది మలుపు ఉంటుంది, దాని మీద కెమెరా పెడితే సప్పని జీప్ అటు వచ్చి అంటే ఒక అలజల్లాగా వస్తుంది జీప్. నెక్స్ట్ షాట్ చూపిస్తే తుపాకీ సీట్లో హీరో దగ్గరికి దూరంగా పోతుంటుంది. యాక్చువల్గా సినిమా కథ అంతా ఆ 2 షాట్లే. జీవితాల్లో ఒక అలజడి వచ్చేసింది, అతను ఒక డిసిషన్ తీసుకోవాలి, ఫైట్ చేయాలా వద్దా. ఒక ఫిల్మ్ మేకరు, ఒక జెన్యూన్ ఫిల్మ్ మేకరు తీసే షార్ట్స్ అవి. సో
వర్క్ చేయడం వేరు, ఇలాంటి వర్క్ చేయడం వేరు. ఎలా అబ్బింది ఈ వర్క్? నా యాక్చువల్లీ షాక్ అయ్యి ఉన్నా, ఎందుకంటే మహాసముద్రం గురించి ఎప్పుడు ఎవరో అడగరు. సార్ మహాసముద్రం ఫ్లాప్ అయింది కదా మూవీ, అందుకని ఆ సినిమా గురించి పెద్ద ఎక్కడ డిస్కషన్ రాదు. యాక్చువల్లీ మహాసముద్రం నేను చాలా సింబాలిక్ షాట్స్ తీసానండి. మీరు ఇప్పుడు అడిగిన వాటిని సింబాలిక్ షాట్స్ యా యా అది యూనో అంటే సమ్ కనెక్టింగ్ ద స్టోరీ అక్కడక్కడ హింట్లు ఇస్తూ ఉంటాం, అది ఆడియన్కి చెప్పం, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అది నిజంగా సినిమా పెద్ద హిట్ అయి ఉంటే మీలాంటి వాళ్ళు చూసి అన్న కనెక్ట్ అయి ఉండేవారేమో, ఐ డోంట్ నో. నాకు అంటే యూనో అది నేను అన్ని సినిమాల్లో ఉంటాయి నాకు షార్ట్స్ అవి. డైరెక్టర్ తాలూకు ఇంటెలిజెన్స్ని కొంచెం ఒక్కొక్కసారి మనం ఎవ్రీథింగ్ ఆడియన్కి మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు సింబాలిక్ షార్ట్స్లో అవి ఇవి వాడుతూ ఉంటాము, స్టోరీని ముందే హింట్ ఇస్తూ ఉంటాము, సో మెనీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలా వచ్చిన థాట్లో నేను తీసుకున్న స్టార్టింగే మీరు అన్న టర్నింగ్లోని గన్ అలా సీట్లో కదులుతుంది వెళ్తుంది, అప్పుడు వాయిస్ ఓవర్ స్టార్ట్ అయ్యి సినిమాలోకి ఎంటర్ అవుతుంది. అది ఓపెన్ డ్రామా అని మహాసముద్రం. అంటే ఒక ట్రయాంగిల్ అని కూడా నేను అన్ను, అంటే ఒక వర్షిప్ స్టోరీ మహాసముద్రం. అమ్మాయి సైడ్ నుంచి చూస్తే, మహా సైడ్ నుంచి చూస్తే అది ఒక వర్షిప్ హీరోని, అది ఒక వన్ సైడ్ లవర్ కథ. నేను మంగళవారం కూడా సెంటర్ పాయింట్ వన్ సైడ్ లవరు, మీకు అర్థమవుతుంది. మాస్క్ మ్యాన్ స్టోరీ అందరూ థ్రిల్లరు, సెక్స్కి అడిక్ట్ అయిన అమ్మాయి, ఇవన్నీ అలంకారాలు. కానీ సెంటర్ పాయింట్ చూస్తే అది రవి అని ఒక మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, అతని లవ్ స్టోరీ మీరు చూస్తే ఒక ఆరాధన, అది సోల్ పాయింట్. సోల్ పాయింట్ అది చాలామంది తెలియదు. అది నేను ఎవ్రీథింగ్ చెప్పను, నేను అనుకున్నది ఏదో వెళ్తూ ఉంటాను. అది కానీ చాలామంది అడిగారు నన్ను, లవ్ స్టోరీ ఇది యాక్చువల్లీ అది ఇది అని. మహాసముద్రం అదే నేను చెప్తున్నా, సింబాలిక్ సమ్ షార్ట్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కదా, ఎవ్రీ షార్ట్కి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టోరీని అక్కడక్కడ జరగబోయేదాన్ని ఇంట్లిస్తూ వెళ్ళొచ్చు, అది అందరూ చేయరు, తక్కువ మంది చేస్తాము. సో అదే నా క్వశ్చన్ కూడా, ఆ టచ్ అది చాలా అద్భుతమైన టచ్, అది ఒక డైరెక్టర్కి ఉండాల్సిన సెన్స్ కూడా అది. సో అది ఎలా అంటే మీకు బై డిఫాల్ట్ ఆ సెన్స్ ఉందా, లేకుంటే ప్రాక్టికల్గా ఆలోచించుకున్నప్పుడు ఆలోచిస్తాను, నా మైండ్ ప్రాసెస్ అది, నా థాట్ ప్రాసెస్. ఎక్కువ మందికి లేని సెన్స్ అది, అందుకని నేనేం చేయలేదు. ఇప్పుడు నేను తీసానా నేను అజయ్ బాబు సినిమాలు యూనిక్గా ఉంటాయి అని ఏమన్నా అంటే, నాకు ఆల్ జానర్స్, ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం కూడా సో మెనీ ఉంటాయి, కానీ ఇది పక్క కమర్షియల్. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్లో 1-2 సినిమాలు చేశానని లైఫ్ లాంగ్ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వెళ్ళలేను కదా. కరెక్ట్. కానీ ఆల్ జానర్స్ టచ్ చేస్తా ఖచ్చితంగా. ప్రతి సినిమాలో నా సైన్ ఉంటుంది. నా సైన్ మీన్స్ ఆ చిన్న రగ్గడు, ఆ చిన్న రియలిస్టిక్ అప్రోచ్,